అమ్మవారికి దేనితో పూజ చేయాలి? ఒకసారి ఒక భక్తుడికి సందేహం వచ్చింది, అమ్మవారికి దేనితో పూజ చేయాలి? ఆకులతో పూజ చేయాలా, నీటితో పూజ చేయాలా, అభిషేకం చేయాలా, అర్చన చేయాలా, దేంతో చేయాలి అని చెప్పి సందేహం వచ్చింది. వచ్చినప్పుడు కవి రాస్తాడు, పత్రదళములు పుష్పమాలలు పుణ్యజల అభిషేక కర్మలు, చందనము కర్పూర హారతి తృప్తినీయవు మాతృమూర్తికి. అమ్మకు నిజమైన ఆరాధన చేయడం అంటే పత్రాలు, ఆకులు, పూలు, అదేవిధంగా అభిషేకాలు, లేకపోతే చందనము, కర్పూర హారతి, ఇది నిజమైన అర్చన కాదు. పత్రదళములు పుష్పమాలలు పుణ్యజల అభిషేక కర్మలు, చందనము కర్పూర హారతి తృప్తినీయవు మాతృమూర్తికి. మరి మాతృమూర్తి అయినటువంటి ఈ భారతమాతకు ఏమి తృప్తినిస్తుంది? సింహ విక్రములై చరించడు లక్షలాదిగా యువ కిషోరుల కర్మమయ జీవనము నెగసెడు తపోజ్వాలల హారతీయము. కవి చెప్తాడు, నిజంగా సింహ విక్రమంతో, అవక్ర పరాక్రమంతో నిలబడి, ఛాతీ ఎదురొడ్డి, సమస్యలకు ఎదురు నిలబడి లక్షలాది మంది యువకులు ఈ రకంగా ముందుకు వచ్చి దేశం కోసం, ధర్మం కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేయటం ఏదైతే ఉందో అదే నిజమైనటువంటి అర్చన. సింహ విక్రములై చరించడు లక్షలాదిగా యువ కిషోరుల కర్మమయ జీవనమునగసెడుక. వాళ్ళ యొక్క కర్మమయ జీవితము ద్వారా ఏ తపోజ్వాల అయితే బయటకు వస్తుందో ఆ తపోజ్వాలతో నాకు హారతి ఇవ్వండి అంటుంది భారతమాత, మనందరి తల్లి. కాబట్టి మన జీవితాలు కర్మమయం కావాలి. ఈ కర్మమయమైన జీవితాలు మాతృ సమర్పితం కావాలి. మాతృ సమర్పితమైనటువంటి ఈ జీవితంలో మిగతా ఏ కోరికలు, ఆకాంక్షలు లేకుండా యవ్వనములోని పూర్ణ యవ్వనపు జీవన కుసుమాలను తల్లి దగ్గర సమర్పించాలి. ఆ పనిని చేసినటువంటి 40కి పైబడి సిఆర్పిఎఫ్ జవాన్లు తమ ప్రాణాలతో భారతమాతకు తమ ఆఖరి ఊపిర్లతో కర్పూర హారతి ఇచ్చారు. తమ యొక్క చిట్ట చివరి రక్తపు బొట్టుతో అమ్మకి అంజలి ఘటించారు. వాళ్లను స్మరించుకుంటూ ఈరోజు మనం ఇక్కడ కార్యక్రమాన్ని ప్రారంభించాము. పుల్వామాలో ప్రాణాలర్పించినటువంటి ఆ యువకులు ఎవరైతే ఉన్నారో 44 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు, వాళ్ళ ఆఖరి శ్వాసలు, వాళ్ళ చివరి రక్తపు బొట్టు పాడినటువంటి పాట భారత్ మాతాకి జై. మన జీవితాలు ఎలా ఉండాలో, మన మరణం ఎలా ఉండాలి, మన జీవనం ఎలా ఉండాలో ఈ 40 మంది యోధులు మనకి చెప్పారు. వాళ్ళను స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేసుకోవాలని ఆలోచించడమే నిజంగా చాలా పెద్ద విషయము. అందుకని నిర్వాహకులకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. మనందరికీ కూడాను మన కర్తవ్యం ఏమిటి? ఈ దేశం కోసం పనిచేయడం మన కర్తవ్యం. ఒక బాటసారి అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నట్ట ఒక చెట్టుకి నిప్పంటుకుంది, చెట్టు మండిపోతోంది, కొమ్మలు, ఆకులు ఎండిపోయినవన్నీ కూడా ఒక్కొక్కటిగా అగ్గికి బుగ్గైపోతున్నాయి. ఆ సమయంలో చెట్టు చిటారు కొమ్మ మీద 2-3 పక్షులు ఉన్నాయి. ఆ పక్షులు ఎగరడం లేదు. పక్షులు ఎగరకపోయేసరికి రెక్కలున్నాయి, రెక్కలు టపటపలాడిస్తున్నాయి, కానీ ఎగరడం లేదు. ఇదేమిటి అని చెప్పి ఆ పక్షుల్ని ఆ బాటసారి అడుగుతాడు. ఆగ్ లగి ఇస్ వృక్షమే, వృక్ష అంటే చెట్టు. ఆగ్ లగి ఇస్ వృక్షమే, ఈ చెట్టుకి నిప్పంటుకుంది. జల్నే లాగే పాత్, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఆకు తగలబడిపోతోంది. ఆగ్ లగి ఇస్ వృక్షమే జల్నే లాగే పాత్ తుము పక్షి క్యూ నహి ఉడితే హో. పక్షులారా మీరెందుకు ఎగరడం లేదు? పంఖ తుమ్హారే పాస్, నీ దగ్గర రెక్కలున్నాయి కదా. అప్పుడు కాలుతూ కాలుతూ పక్షులు జవాబిచ్చినాయి, ఫలఖాయే ఇస వృక్షకే, ఈ చెట్టు యొక్క పళ్ళను తిన్నాము. ఫలఖాయే ఇస వృక్షకే గందే కీన్హే పాత్, ఈ ఆకులని మేము మలినపరిచాము. फल खाए इस वृक्ष के गंदे कीन्हे पात, यही हमारा धर्म है कि जले इसी के साथ.
మా ధర్మము ఈ చెట్టు తగలబడుతున్నప్పుడు దీని మంచిలో మేమున్నాము, దీని చెడులో కూడా మేము ఉండాలి, దీని ఆనందంలో మేమున్నాము, దీని విషాదంలో కూడా మేము నిలబడాలి, దీని సుఖంలో మేమున్నాము, దీని దుఃఖంలో కూడా మేము పాలు పంచుకోవాలి. కాబట్టి యహీ హమారా ధర్మ హై కి జలే ఇసీకే సాథ్. పుల్వామాలో చనిపోయినటువంటి మన అమర జవాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యహీ హమారా ధర్మ హై కి జలే ఇసీకే సాథ్ అన్నటువంటి భావనతో ప్రాణాలు అర్పించారు. అందుకనే వాళ్ళని తలుచుకుంటున్నాం. వాళ్ళ పేర్లు తెలియకపోయినా, వాళ్ళందరి పేర్లు మనకి గుర్తుండకపోయినా వాళ్ళని మనం స్మరించుకుంటున్నాం. అహ్మదాబాదులో జితేందర్ సింగ్ అని చెప్పి ఒక చౌకీదారు ఉన్నాడు. ఒక స్కూల్లో ఒక ఆఫీసు ముందు చౌకీదారుగా 12,000 రూపాయల జీతానికి పనిచేసే వ్యక్తి అతను. సెక్యూరిటీ గార్డు ఉద్యోగము 12 గంటలు. పొద్దున 6 గంటలకి డ్యూటీ ఎక్కితే సాయంత్రం 6 గంటల దాకా పనిచేయాలి. వచ్చేది 12,000. సాధారణమైన వ్యక్తి ఆ జితేందర్ సింగ్. ఆ జితేందర్ సింగ్ మనసులో ఒక కోరిక ఉంది. సైన్యంలో చేరాలనుకున్నాడు, సైన్యంలో చేరలేకపోయాడు. చేరలేని కారణంగా సెక్యూరిటీ గార్డుగా ఉన్నా కూడాను అతని మనసులో సైనికుల పట్ల ఉన్న ప్రేమ పోలేదు. సైనికులను ఆరాధించటం మొదలుపెట్టాడు. అతను నెలకి 12,000 జీతం వచ్చే వ్యక్తి ఏం చేయగలడు? 1,00,000 రూపాయలు విరాళం ఇవ్వలేడు. అతను ఒక చిన్న పనిని ప్రారంభించాడు. చాలా చిన్న పని. పని ఏంటంటే, పత్రికలో కార్గిల్లో యుద్ధం చేస్తూ, కశ్మీర్లో యుద్ధం చేస్తూ, కచ్ దగ్గర పడవ బోల్తాపడి సైనికులు మరణించారు, ఇటువంటి వార్తలన్నీ కట్ చేసి దాచుకోవడం మొదలుపెట్టాడు. ఆ తరువాత పేపర్లలో వాళ్ళ ఫోటోలు దొరికితే ఆ ఫోటోలని సేకరించాడు. ఆ తరువాత జిల్లా సైనిక వెల్ఫేర్ బోర్డు దగ్గరికి వెళ్ళి ఆ సైనికుల వివరాలు, వాళ్ళ తల్లిదండ్రుల పోస్టల్ అడ్రస్ కనుక్కున్నాడు. కనుక్కుని జితేందర్ సింగ్ 12,000 జీతగాడు, 12 గంటల జీతగాడు, ఆయన ఏం చేశాడంటే పోస్ట్ కార్డులు కొని ఆ పోస్ట్ కార్డు మీద ఈ చనిపోయినటువంటి జవాన్ యొక్క కుటుంబం అడ్రస్ రాసి వాళ్ళకి లేఖలు రాసేవాడు. వారు చనిపోయిన రోజుని గుర్తుపెట్టుకుని వాళ్ళకి లేఖలు రాయడం మొదలుపెట్టాడు. రోజుకి 50-60 లేఖలు ఈ రకంగా తను రాయడము. అమ్మా, మీ కుమారుడు దేశం కోసం పోరాడుతూ ప్రాణాలు ఇచ్చాడు, నేను ప్రాణాలు ఇవ్వలేను, నేను ప్రాణాలు ఇచ్చే అదృష్టం నాకు దక్కలేదు, కానీ మీ పిల్లవాడు చేసినటువంటి అపూర్వమైన అపారమైన త్యాగం వల్ల నేను సుఖంగా జీవిస్తున్నాను, అందుకని మీ పిల్లవాడు మరణించిన రోజున అతన్ని స్మరించుకుంటున్నాను, మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ 10 వాక్యాలు రాసి పోస్ట్ కార్డు పోస్ట్ చేసేవాడు. కార్గిల్ యుద్ధం 1998లో జరిగింది. 1998లో అతను ఈ పనిని ప్రారంభించాడు. మిత్రులారా, ఈ రోజుకి కూడాను అతనికి వచ్చేటటువంటి 12,000 రూపాయల జీతంలో 2,000 రూపాయలు కార్డులు కొనడానికి, పోస్ట్ చేయడానికి. ప్రతి వాడి పేరు గుర్తుంటుంది, ప్రతి వాడి పేరు, ప్రతి చనిపోయిన ప్రతి సైనికుడి పేరు గుర్తుంచుకుని అతను చనిపోయిన రోజు లేఖలు రాస్తాడు. కొన్ని సందర్భాల్లో అతనికి జ్వరం వచ్చో ఏదో వచ్చి లేఖ రాయకపోతే ఆ సైనికుడి తల్లిదండ్రులు ఇతని అడ్రస్ వెతుక్కుంటూ ఇంటికి వచ్చి, బాబు నువ్వు బాగానే ఉన్నావా అని అడిగేవాడు. అంత అనుబంధాన్ని ఏర్పరచుకున్నాడు. 1998లో ప్రారంభించాడంటే 30 సంవత్సరాలుగా అతను ఈ పని చేస్తున్నాడు. ఏమి ఆశించి చేస్తున్నాడు? పథకాలు వస్తాయి, పద్మశ్రీ వస్తుంది, లేకపోతే జీతం పెంచుతారు, దానికోసం చేయలేదు. కేవలము నా కోసము మరణించిన వాడిని తలుచుకోవడం కోసము నేను చేయగలిగే చిన్న పని ఆ చనిపోయినటువంటి జవాను తల్లిదండ్రులకు ఒక లేఖ రాయడం. జితేందర్ సింగ్ ఈ పనిని గత 30 సంవత్సరాలుగా చేస్తున్నారు. మిత్రులారా, ఈ సంవత్సరం రిపబ్లిక్ డే ఫంక్షన్ మొన్న జరిగినటువంటి జనవరి 26కి హఠాత్తుగా అతనికి ఫోన్ వచ్చింది. హమ్ రాష్ట్రపతి భవన్ సే బాత్ కర్ రహే హై. ఇతను నమ్మలేదు. द्रौपदी मुर्मू जी के कार्यालय से बात कर रहे हैं, आपको रिपब्लिक डे, दिल्ली में जो रिपब्लिक डे होने वाली है उसमें आपको भाग लेना है, అందులో మీరు రావాలి, మీరు పాల్గొనాలి, మీరు అతిథిగా మీకు ప్రత్యేకమైనటువంటి మేము ఇన్విటేషన్ని పంపిస్తున్నాము అని చెప్పి వచ్చింది.
తను ఆశ్చర్యపోయాడు. నిజమేనా కాదా, తనని గిల్లుకున్నాడు, మీరు నిజంగా రాష్ట్రపతి భవనమేనా అన్నాడు. ఎవరన్నా నాతో జోక్ చేస్తున్నాడని, లేదు నువ్వు నిజంగానే రాష్ట్రపతి భవన్ నుంచి మీకు ఈ కాల్ వస్తుంది, నేను రాష్ట్రపతి గారి ఏడీసీని అని చెప్పారు. చెప్తే అన్నాడు, చాలా ఆనందంగా ఉందండి నాకు, నేను 1998 నుంచి నిస్వార్థంగా సైనికులను గుర్తుంచుకుని వాళ్ళకి కార్డు రాసే చిన్న పనిని చేస్తే ఇలా గుర్తు పెట్టుకుని పిలుస్తున్నారు నన్ను, నా జీవితం ధన్యమైంది. కానీ చాలా దురదృష్టము, నాకు ఢిల్లీకి రావడానికి సరిపడా డబ్బులు లేవండి అన్నాడు. అతను గుజరాత్లోని అహ్మదాబాదులో ఉంటాడు. ఢిల్లీకి రావడానికి అతనికి వీల్లేదు. 3 రోజులు 4 రోజులు రైలు ప్రయాణాలు చేసేందుకు సెలవులు లేవు. అప్పుడు రాష్ట్రపతి భవన్ నుంచి అతనికి మాత్రమే కాదు, అతని యావత్ కుటుంబానికి విమానపు టికెట్లు పంపించి 5 స్టార్ హోటల్లో, జీవితంలో 5 స్టార్ హోటల్ ముందు నిలబడి వచ్చి వెళ్ళేవాడికి సెల్యూట్ చేయడం మాత్రమే పనిగా ఉన్నటువంటి వాడిని 5 స్టార్ హోటల్లో పెట్టారు. నీకేం కావాలి, మీకు ఢిల్లీలో ఏం చేయదలుచుకున్నారు, ఎవరిని కలవదలుచుకున్నారు, ఏం చూడదలుచుకున్నారు, మీకేమన్నా సదుపాయం కావాలా అని చెప్పి రాష్ట్రపతి భవన్ అధికారులు అడిగారు అతన్ని. అడిగినప్పుడు జితేందర్ సింగ్ చెప్పాడు, నాకు ఢిల్లీలో భారతదేశం యొక్క స్వాతంత్రం కోసము, భారతదేశం యొక్క సరిహద్దుల రక్షణ కోసము, ఈ దేశ సార్వభౌమత్వ రక్షణ కోసము ప్రాణాలు విడిచినటువంటి అమర జవాన్లకు సంబంధించినటువంటి స్మారక స్తూపం ఏదైతే ఉందో ఆ స్మారక స్తూపం చూపించండి, లాల్ కిలా చూపించండి, కుతుబ్ మినార్ చూపించండి, ద్రౌపది ముర్ముతో ఇంటర్వ్యూ కల్పించండి, నరేంద్ర మోదీతో ఫోటో దిగే అవకాశం కల్పించండి అని అడగలేదు. నాకు చనిపోయిన సైనికుల స్మృతి స్తంభం ఏదైతే ఉందో అక్కడికి తీసుకెళ్ళండి, ఆర్మీ వార్ మ్యూజియంకి తీసుకెళ్ళండి అన్నాడు. వార్ మ్యూజియంకి తీసుకెళ్తాము, అక్కడ మీరు దానికి ప్రత్యేకంగా ఎందుకు వెళ్తున్నారంటే అక్కడ తుషార్ మహాజన్ అనేటటువంటి ఒక సైనికుడు ఉన్నాడు, ఆ తుషార్ మహాజన్ ఫోటోకి నేను పూలమాల వేద్దామనుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మనము విద్యార్థులకి బోధన చేసేటటువంటి ఉపాధ్యాయులము, గ్రామాలను నడిపించేటటువంటి నాయకులను, అనేక తరాలను తయారు చేసేటటువంటి మనము తుషార్ మహాజన్ ఎవరు అంటే మనం చెప్పలేము, నాతో సహా. కానీ ఢిల్లీలో అహ్మదాబాదులో సెక్యూరిటీ గార్డుగా ఉన్నటువంటి వ్యక్తి తుషార్ మహాజన్ అనేటప్పటికీ సైనిక అధికారులు ఆశ్చర్యపోయారు. తుషార్ మహాజన్ కశ్మీర్ కోసం ప్రాణం ఇచ్చి 3 ఉగ్రవాదుల్ని చంపి తాను చనిపోయినటువంటి తుషార్ మహాజన్ని ఈ జితేందర్ సింగ్ గుర్తుపెట్టుకున్నాడని సైనికుల కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. యూనిఫామ్లో ఉన్నవాడు ఏడవడు, అటువంటి వాడి కళ్ళు చెమర్చినాయి. చెమర్చిన తరువాత అతన్ని తుషార్ మహాజన్ యొక్క స్మృతి చిహ్నం ముందు నిలబెడితే మొత్తం సైనికులందరికీ వందనం చేసిన తరువాత తుషార్ మహాజన్ దగ్గర మోకాళ్ళ మీద కూర్చుని దండం పెట్టి వచ్చాడు. నీ వల్ల నా దేశం బాగుందన్నాడు. సాధారణ వ్యక్తిలో, సగటు మనిషిలో దేశభక్తి ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఆ దేశానికి ఢోకా లేదు మిత్రులారా. ఎప్పుడైతే సర్వసాధారణ ప్రజానీకంలో నా దేశము, నా ధర్మము, నా సంస్కృతి, నా సభ్యత, నా జీవన విధానము, నా సరిహద్దు, వీటి గురించిన అవగాహన ఉంటుందో ఆ సాధారణ వ్యక్తి అసాధారణ వ్యక్తి అవుతాడు. ఆ అసాధారణ వ్యక్తి అసాధారణమైన పనులు చేస్తాడు. ఆ అసాధారణమైన పనులతో ఈ దేశము అసాధారణమైనటువంటి స్థితికి వెళ్తుంది, అద్భుతమైనటువంటి దేశంగా వెలుగొందుతుంది. సర్వసాధారణ ప్రజానీకంలో దేశభక్తిని రగులుకొల్పడమే ఈనాడు మనము ఈ పుల్వామా వీరులకు శ్రద్ధాంజలి ఇచ్చే సమయంలో జితేందర్ సింగ్ లాంటి వాళ్ళని గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే సాధారణ చౌకీదారులో ఉన్నటువంటి దేశభక్తి ఏ స్థాయిలో ఉందో చూడండి. కాబట్టి సామాన్యులుగా ఉన్నటువంటి మనలో మామూలు టీచర్లుగా, లేకపోతే క్లర్కులుగా, లేకపోతే వ్యవసాయదారులుగా, లేకపోతే గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులుగా, దేవాలయంలో పూజారులుగా ఉన్నటువంటి మనందరము మన పాత్రను ఏ రకంగా పోషించాలి. నా జీవితాన్ని గడుపుకుంటూనే, నా పనుల్ని చేసుకుంటూనే, నా ఆదాయాన్ని ఆర్జిస్తూనే, నా కుటుంబాన్ని నడుపుకుంటూనే, నా బ్రతుకుని గడుపుకుంటూనే నేను దేశం కోసం ఏమి చేయగలను, ఈ సమాజం కోసం ఏం చేయగలను. చిన్న పనుల ద్వారా సమాజంలో పెద్ద మార్పు తేవచ్చు. చిన్న పనుల ద్వారా పెద్ద మార్పు తేవచ్చు. మిత్రులారా,
మీ ప్రాంతానికే చెందినటువంటి ఒక ఉదాహరణ ఇస్తాను. ఇక్కడ ఒక రైతు ఉన్నారు. ఆ రైతుకి శివుడంటే భక్తి. ఏం చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు. శివరాత్రికి ముందు 40 రోజుల పాటు పొద్దునే ఒక్కడే బయలుదేరి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ వీధులు తిరిగాడు. ఒకరోజు 2 పిల్లలు కలిశారు, రెండో రోజు 2 పెద్దలు కలిశారు, మూడో రోజు 4 మహిళలు కలిశారు. 20-25 మంది ప్రతిరోజు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ శివనామ సంకీర్తన చేస్తూ తమ గ్రామంలో, పతర్చేడ గ్రామం పేరు, మీ నర్వ మండలంలోనే ఉన్నటువంటి గ్రామం. ఒక వ్యక్తి ప్రారంభించిన పని నెమ్మదిగా ఒక్కొక్కళ్ళు వచ్చి కలిసిన తరువాత వ్యక్తి నుంచి అది శక్తిగా మారుతుంది. శక్తిగా మారిన తరువాత వాళ్ళు మాట్లాడేటటువంటి నమశివాయ అనేటటువంటి 5 అక్షరాలు మంత్రంగా మారుతాయి. దానికి మంత్రశక్తి వస్తుంది. ఒకసారి మంత్రశక్తి వచ్చిన తరువాత దానికి సంకల్ప బలం తోడవుతుంది. సంకల్ప బలము మంత్రశక్తి కలిసిన తరువాత ఆ గ్రామంలో ధార్మిక జాగృతి వెల్లువల, తుఫానులా, సునామీలా వస్తుంది. చిన్న గ్రామంలో చిన్న వ్యక్తి చేస్తున్నటువంటి పని, దాని ద్వారా మనం సమాజంలో మార్పు చేయవచ్చును. అయితే ఇలాంటి ఒక వ్యక్తి, ప్రేరితుడైనటువంటి ఒక్కొక్క వ్యక్తి కలిసి పని చేస్తే సమూహం అవుతుంది. సామూహిక శక్తిని అడ్డుకునే శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదు. చైతన్య మహాప్రభు, ఇప్పుడు ఇస్కాన్ అని మనం దేన్నైతే చెప్తుంటామో, ఆ ఇస్కాన్ ప్రారంభకుడైనటువంటి భక్తి వేదాంత ప్రభుపాద చైతన్య మహాప్రభు శిష్యులు. 15వ శతాబ్దంలోని బెంగాల్లో చైతన్య మహాప్రభు ఆయన పుట్టిన కాలంలో అక్కడ నవాబు గారి పరిపాలన నడిచేది. నవాబు గారు ఆదేశం జారీ చేశారు. ఏమని ఆదేశం జారీ చేశారు? నా రాజ్యంలో ఎవరైనా హరినామాన్ని ఉచ్చరిస్తే, హరి అని అంటే వాడి తలను తెగగోసి నా కోట గుమ్మానికి వేలాడగడతానన్నాడు. మహాక్రూరుడైనటువంటి నవాబు. ఆయన సైనికులు కర్కోటకులు, కిరాతకులు. వాళ్ళంతా కత్తులు పట్టుకుని రోడ్ల మీద తిరుగుతూ రకరకాల జంతువుల్ని ఊచకోత కోసి ఆ రక్తం ఓడుతున్నటువంటి కత్తులతో తిరుగుతూ ఎవరైనా హరినామాన్ని ఉచ్చరిస్తే, హరినామాన్ని ఉచ్చరించిన వాడి యొక్క తలను ఉత్తరించేస్తాం, మేము కోటగుమ్మానికి వేలాడగడతామన్నారు. ప్రజలు భయపడిపోయారు. ప్రజలు బెంగపడిపోయారు. ఎవరికైనా పేరు హరి అని ఉంటే హరి అనే పేరు వాడు గిరిగా మార్చేసుకున్నాడు. ఎందుకంటే పొరపాటున అమ్మ హరి అని పిలిస్తే ఆమె హరి అయిపోతుంది. కాబట్టి హరి అనే పేరు, విష్ణు అనే పేరు, రామ అనే పేరు, కృష్ణ అనే పేరు, శివ, ఇటువంటి పేర్లన్నీ తీసేసి ఏం పేర్లు పెట్టుకున్నారు? తపాన్, సపాన్, జపాన్ ఇటువంటి పేర్లు పెట్టుకున్నారు. వాళ్ళందరూ హరినామాన్ని ఉచ్చరించడానికి భయపడ్డారు. ఇటువంటి పరిస్థితుల్లో చైతన్య మహాప్రభు ఆవిర్భవించారు. సమాజము నిద్రపోతున్నటువంటి పరిస్థితిలో చైతన్య మహాప్రభు, ఏమిటి నా సమాజం ఇలా నిద్రపోతున్నది, దీన్ని మేల్కొలపాలని నిర్ణయించుకున్నాడు. ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఆయన, ఈ నవాబు గారు హరినామాన్ని ఉచ్చరిస్తే మెడ తెగగోసి కోట గుమ్మానికి వేలాడగడతానన్నాడు కదా, నేను ప్రజలని హరిబోల్ అని అనిపిస్తాను అని ఆయన పొద్దునే బయలుదేరాడు. తన చేతిలో ఉన్నటువంటి తంబురాన్ని తీసుకున్నాడు. ఒక్కడే బయలుదేరి హరిబోల్ 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 అని చెప్పడం, వీధులు తిరగడం మొదలుపెట్టాడు. తెల్లవారుజామున సూర్యుడు రావడానికి ముందు, నవాబులు నిద్రపోయే టైములో, వాడి కిరాతక సైన్యం పడుకునే టైంలో ఈయన బయలుదేరాడు. వీధుల వెంబడి తిరగడం మొదలుపెట్టాడు. హరిబోల్ 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 హరిబోల్. ఆ సమయంలో వీధుల్లో కల్లాపి తల్లుతున్నటువంటి ఆడవాళ్ళు ఆయనను చూశారు. భయపడి తలుపు మూసేసుకుని ఇంట్లోకి పరిగెత్తారు. ఒకళ్ళిద్దరు ముసలి వాళ్ళు పాపం కాళ్ళు కాస్త వాకింగ్ ప్రాక్టీస్ చేద్దామని బయటకు వచ్చారు. ఈయన హరిబోల్ 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 అనగానే కర్ర వదిలిపెట్టి కుర్రవాడిలాగా పరిగెత్తి పారిపోయారు వాళ్ళందరూ. ఈయన వదలలేదు. పొద్దునే లేవడము హరిబోల్ 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 హరిబోల్. రోజు బయలుదేరారు. ఆ తరువాత నెమ్మదిగా పొద్దున పూట చిన్నపిల్లలు లేవడం మొదలుపెట్టారు. ఇందాక నా ఫోటోలు తీసినటువంటి కుర్రవాడు లాంటి వాడు. వాళ్ళకి భయం ఉండదు మిత్రులారా. వాళ్ళకి పులి
అని, లేకపోతే వీడు రాజని, వీడు కిరాతకుడని, హరి అంటే చంపేస్తారన్నటువంటి భయం ఉండదు పిల్లలకి. భయం లేనివాడు పిల్లవాడు. పిల్లలు ఈయన వస్తూ పోతూ ఉంటే చిన్న చిన్న గులకరాళ్ళు తీసుకుని ఇతన్ని విసిరి కొట్టేవాళ్ళు, రాళ్ళేసి కొట్టేవాళ్ళు. ఈయన హరిబోల్ 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 అంటే ఆ పిల్లలు హరిబోల్ 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 అని వెక్కిరించేవాళ్ళు. వెక్కిరిస్తే ఈయన రండి రండి నాతో పాటు రండి అని చెప్పి హరిబోల్ హరిబోల్ హరిబోల్. కొన్నాళ్ళు ముందు చైతన్య మహాప్రభు, వెనక అల్లరి పిల్లలందరూ కోతుల్లాగా గెంతులేసుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ హరిబోల్ హరిబోల్ హరిబోల్. ఆ తరువాత ఈయన వస్తూ పోతూ ఉంటే కల్లాపి జల్లుతూ ముగ్గులు వేస్తున్నటువంటి తల్లులు తమ పిల్లలు కూడా అక్కడ ఉన్నారు, హరిబోల్ 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 అంటుంటే ముందు వెళ్తున్నటువంటి ఈ చైతన్య మహాప్రభుని చూపి నమస్కరించేవాళ్ళు. ముగ్గు వేయటం ఆపి నమస్తే పెట్టేవాళ్ళు. ఆయన అనేవాడు హరిబోల్ 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 హరిబోల్. వెనక పిల్లలు హరిబోల్ 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 హరిబోల్. అప్పుడు తల్లులు కూడా హరిబోల్ 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 హరిబోల్. కొన్నాళ్ళకి తెల్లవారగానే ముందు చైతన్య మహాప్రభు హరిబోల్ హరిబోల్ హరిబోల్, ఆ వెనక పిల్లలు హరిబోల్ హరిబోల్ హరిబోల్, ఆ వెనక తల్లులు హరిబోల్ హరిబోల్ హరిబోల్. ఆ తరువాత వృద్ధుల మనసులో ఆలోచన వచ్చినాయి, ఇవాళ కాకపోతే రేపు చనిపోయే వాళ్ళమే, ఈ కట్టె కాలిపోయే లోపల హరినామాన్ని ఉచ్చరించి చనిపోదాము. అది ఇది ఎందుకు, చనిపోయేదేంటో వాడెవడో నవాబుకి భయపడటం ఏంటి, కాటికి కాళ్ళు చాపుకున్నాము, ఒక కాలు శ్మశానంలో పెట్టి ఉన్నాము, అదేదో హరినామాన్ని ఉచ్చరిద్దాం పదండి అన్నారు. ముందు చైతన్య మహాప్రభు హరిబోల్ 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 హరిబోల్, ఆ వెనక పిల్లలు హరిబోల్ 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 హరిబోల్, ఆ వెనక తల్లులు హరిబోల్ 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 హరిబోల్, ఆ వెనక వృద్ధులు కర్ర తీసుకుని హరిబోల్ 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 హరిబోల్. కొన్నాళ్ళకి యువకులకి ఆవేశం వచ్చింది. ఏంటి, ఆడవాళ్ళు బయలుదేరారు, ముసలివాళ్ళు బయలుదేరారు, పిల్లలు బయలుదేరారు, కండ బలం ఉన్నటువంటి, గుండె బలం ఉన్నటువంటి, నిత్యము వ్యాయామం చేసేటటువంటి నేను వెనకుండడం ఏమిటి, నేను బయలుదేరుతాను, ఎవడడ్డం వస్తాడో చూస్తానని గట్టి లాఠీలు తీసుకున్నారు, భుజదండ చేశారు, పట్టుకున్నారు. వాళ్ళు వెనక నిలబడ్డారు. ముందు చైతన్య మహాప్రభు హరిబోల్ 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 హరిబోల్, ఆ వెనక పిల్లలు హరిబోల్ 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 హరిబోల్, ఆ వెనక తల్లులు హరిబోల్ 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 హరిబోల్, ఆ వెనక వృద్ధులు హరిబోల్ 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 హరిబోల్, ఆ వెనక యువకులు హరిబోల్ 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 హరిబోల్. ఆ తరువాత మిగతా ప్రజలు కూడా వెనక్కి వచ్చారు. మొత్తం ఊరంతా హరిబోల్ హరిబోల్ హరిబోల్. నవాబు గారికి విషయం తెలిసింది. ఎవర్రా పొద్దునే హరిబోల్ హరిబోల్ అంటున్నారు అంటే, ఎవరో బక్క చిక్కినటువంటి వాడండి, వాడి పేరు నిమాయ్, చైతన్య అని కూడా అంటారండి, వాడి పేరు చైతన్య ప్రభు అంటారండి. అవునా, అయితే వాడిని పట్టుకుని రండి అన్నాడు. సైనికులు ఒక 5గురు కత్తులు కటార్లు లాఠీలు తీసుకుని, మామూలుగా రోడ్డు మీద రాస్తారోకో జరిగితే ముందు వచ్చేటటువంటి 4-5 కానిస్టేబుల్ లాంటి వాళ్ళు వచ్చారు. కానిస్టేబుల్ లాంటి వాళ్ళు లాఠీలు కౌన్ హై క్యా హరిబోల్ హై అనుకుంటూ వచ్చారు. వాళ్ళు ఎదురుగా చైతన్య మహాప్రభు హరిబోల్ 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 హరిబోల్, ఆ వెనక పిల్లలు హరిబోల్ 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 హరిబోల్, ఆ వెనక తల్లులు హరిబోల్ 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 హరిబోల్, ఆ వెనక వృద్ధులు హరిబోల్ 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 హరిబోల్, ఆ వెనక యువకులు హరిబోల్ 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 హరిబోల్. ఈ 5గురు పోలీసులు లాఠీలు కింద పారేసి హరిబోల్ 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 హరిబోల్. వీళ్ళని కూడా తీసుకుని చైతన్య మహాప్రభు వెళ్ళాడు. నవాబు గారి కోట దగ్గరికి వెళ్ళాడు, తలుపు కొట్టాడు. నవాబు గారు, ఆయన సైనికులు వీళ్ళందరూ తలుపు తీశారు. ఆగ్రహంతో ఊగిపోతూ తలుపు తీశారు. చూస్తే ఎదురుగా చైతన్య మహాప్రభు హరిబోల్ హరిబోల్ హరిబోల్, ఆయన వెనక పిల్లలు హరిబోల్ హరిబోల్ హరిబోల్, ఆ వెనక తల్లులు హరిబోల్ హరిబోల్ హరిబోల్, ఆ వెనక వృద్ధులు హరిబోల్ హరిబోల్ హరిబోల్, ఆ వెనక యువకులు హరిబోల్ హరిబోల్ హరిబోల్, వాళ్ళ చేతుల్లో లాఠీలు, ఆ వెనక ఆబాల వృద్ధ గోపాలం అంతా కూడా ఉన్నది హరిబోల్ హరిబోల్ హరిబోల్. నవాబ్ గారికి కోపం వచ్చి తన సైనికుల వైపు చూశాడు. ఆదేశం జారీ చేయటం కోసము సైనికులందరూ కత్తులు కటార్లు కింద పారేసి హరిబోల్ 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 హరిబోల్. అప్పుడు నవాబు గారు అటు చూశారు, ఇటు చూశారు, వెనక చూశారు,
ముందు చూశారు నవాబ్ గారు కూడా హరిబోల్ 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 హరిబోల్. మిత్రులారా, ఈ జాతిని సంఘటితపరిచే ప్రయత్నము, ఈ హిందూ సమాజాన్ని నిలబెట్టేటటువంటి మహాప్రయత్నం ఏదైతే ఉన్నదో, ఈ 140 కోట్ల మంది భారతీయుల సామూహిక శక్తిని ఆవాహన చేసేందుకు చిన్న పనులతోటే మనము మహావిప్లవాన్ని సృష్టించగలము. మార్క్స్లో, ఎంగెల్సో, లేకపోతే హెగెల్సో, లేకపోతే లెనినో, మావో అక్కర్లేదు. ఈ దేశంలో ఓం నమః శివాయ, హరిబోల్, జై శ్రీరామ్ ఇటువంటి చిన్న చిన్న మాటలతో మనం మహా విప్లవాలను సృష్టించవచ్చు. ఈ దేశంలో ఉన్నటువంటి ఈరోజు ఎవరైతే హిందుత్వం గురించి మాట్లాడితే అదేదో తప్పన్నట్టుగా భావించే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ హరిబోల్ 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 అనిపించే స్థితికి తీసుకొస్తాము. నిన్న మొన్నటి దాకా దేవుడు లేడు అన్నటువంటి ఒక మంత్రి, చేతిలో తుపాకీ పట్టి దళాన్ని నడిపించినటువంటి మంత్రి, నిన్నగాక మొన్న జరిగినటువంటి సమ్మక్క సారలమ్మ పూజలో అందరికన్నా ముందు నిలబడి పూజ ఎందుకు చేసిందంటే ఈ భారతీయ జనత చెప్తున్నారు హరిబోల్ 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 హరిబోల్. ఆ తుపాకీ పట్టిన మంత్రి పసుపు కుంకుమ చేతబట్టి సారలమ్మ గద్దె మీద వేసి అమ్మా కాపాడు తల్లి, ఎందుకంటే హరిబోల్ 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 హరిబోల్. కాబట్టి సమస్త భారతీయ శక్తిని జాగృతం చేసే పని మనం చేయవలసిన అవసరం ఉన్నది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం నాయకత్వంలో ఈ పని 100 సంవత్సరాలుగా జరుగుతున్నది. కానీ మనందరము మన స్థాయిలో చిన్న చిన్న పనుల ద్వారా మహా విప్లవాల్ని సృష్టించవచ్చును. ఒక వ్యక్తి బయలుదేరి ఓం నమః శివాయ అంటే ఒక ఊరు కదులుతుంది. ఒక వ్యక్తి బయలుదేరి నేను శ్రీశైలం దాకా కాలినడకన వెళ్తాను, శివరాత్రి నాటికి నేను కాలినడకన శ్రీశైలంకి చేరుతానని కర్ణాటక నుంచి బయలుదేరుతాడు. ఈ దారి వెంబడే నడుచుకుంటూ వెళ్తాడు. 1 సంవత్సరం 2 సంవత్సరం ఆయన తరువాత ఆయన పిల్లలు, ఆ పిల్లల తరువాత పిల్లలు, 3 తరాలుగా 4 తరాలుగా కర్ణాటక నుంచి వచ్చే భక్తులు నడుచుకుంటూ వెళితే ఇటువంటి చిన్న చిన్న గ్రామాలలో ఉన్నటువంటి రైతులు తమ ధాన్యం గాదెల్లోంచి బియ్యం తీసి వాళ్ళకి అన్నం వండి పెట్టి అన్నదానం చేసి పాదపూజ చేసి నడవండి నమఃశివాయ అనండి అంటారు. కాబట్టి సామూహిక శక్తిలో ఉన్నటువంటి గొప్పదనాన్ని మనము గుర్తించాలి. సామూహిక శక్తి నేను ఒక్కడే కాదు, నాతో యావత్ సమాజము హరిబోల్ 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 హరిబోల్. ఈ యావత్ సమాజం ఎప్పుడైతే కదులుతుందో అప్పుడు సమాజంలో మార్పు వస్తుంది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం చేసే పని అదే, 100 సంవత్సరాలుగా చేస్తున్న పని అదే. మీ పిల్లలు వెళ్ళి ఆడుకోవడానికి వెళ్తారు, ఆ చైతన్య మహాప్రభు వెనక ఆడుతూ పాడుతూ అల్లరి చిల్లరి చేసేటటువంటి ఆ పిల్లల్లాంటి వాళ్ళు వీళ్ళు. ఈరోజు పిల్లలు రేపు పిడుగులవుతారు, రేపు అమిత శక్తివంతులవుతారు, సమాజం కోసం పనిచేయగలుగుతారు. చిన్న చిన్న పనుల ద్వారా సమాజంలో మనం మార్పు తీసుకుని రావచ్చును. బేగం బజార్ హైదరాబాదులో నాకు ఒక మిత్రుడు ఉన్నాడు. అతని పేరు సురేష్ శర్మ, బియ్యం వ్యాపారి, రాజస్థాన్ నుంచి వచ్చాడు. ఇక్కడ పొట్ట పోసుకోవడానికి వచ్చాడు, కానీ మనస్సులో వ్యాపారం చేస్తూ ధనాన్ని ఆర్జిస్తూ డబ్బులు పోగు చేసుకుంటూ కుటుంబాన్ని నడుపుతున్నా కూడా మనస్సులో ఎక్కడో బాధ కలిగింది. లేదు నేనేదో చెయ్యాలనుకున్నాడు. ఏం చెయ్యాలి, వ్యాపారం పోకుండా ఏం చెయ్యాలి? అతను అనుకున్నాడు ఖాళీ సమయంలో రామ 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 అందామనుకున్నాడు. ఈరోజు రామ రామ ఎన్నిసార్లు అన్నాను? 1000 సార్లు అన్నాను. నోట్ చేసుకున్నాడు. రెండవ రోజు మళ్ళీ రామ రామ ఇవాళ 1100 సార్లు అన్నాను. ఇలా రాసుకోవడం మొదలుపెట్టాడు. అతని మనసులో ఒక ఆలోచన వచ్చింది, నేను ఒక బ్యాంకుని తెరుస్తాను. కోఆపరేటివ్ బ్యాంక్ లాంటిది కాదు, డబ్బులు మింగేసే బ్యాంకు లాంటిది కాదు ఇది. నేను రామనామ మహామంత్ర బ్యాంకుని తయారు చేస్తాను అన్నాడు. ఇంటింటికి వెళ్ళాడు పొద్దునే. అమ్మా మీరు రోజు రామనామాన్ని జపించండి, సాయంత్రం నేను మీకు ఫోన్ చేస్తాను, ఎన్నిసార్లు రామనామం జపించారు నోట్ చేసుకోండి అమ్మా. మీరు మీ పేరు మీద నేను ఒక ఖాతా తెరుస్తాను, ఫలానా లక్ష్మీబాయమ్మ గారు ఉన్నారు, లక్ష్మీబాయమ్మ గారికి నేను సాయంత్రం ఫోన్ చేస్తాను, ఎన్నిసార్లు రామనామాన్ని ఉచ్చరించారో చెప్పండి అమ్మా, మీరు నేను నోట్ చేసుకుంటాను, మీ బ్యాంక్ ఖాతాలో ఎన్ని రామనామాలు జమ అయ్యాయో చూద్దాం. అలా 5గురితో 6గురితో మొదలుపెట్టిన తర్వాత ఈరోజు 1000 మంది రామనామ మహామంత్ర బ్యాంకులో అకౌంట్లు తెరిచారు.
ఈ అకౌంట్ తెరిచిన తర్వాత క్యాషియర్లు కావాలి, క్యాష్ కౌంట్ చేసేవాళ్ళు కావాలి. ఇళ్లలో ఉన్నటువంటి ఆడవాళ్ళు తమ పనులన్నీ ముగించుకున్న తరువాత ఈరోజు ఫలానా గోపాలరావు 600 సార్లు, వెంకట్రావు 700 సార్లు ఇలా అకౌంట్లు రాయడం మొదలుపెట్టారు. సురేష్ శర్మ ప్రారంభించారు, రామనామాన్ని జపించుకుంటున్నారు. ఆయన తయారు చేసినటువంటి వాళ్ళు రామనామంకి సంబంధించిన అకౌంట్లు మెయింటైన్ చేస్తున్నారు. మరికొందరు ఫోన్లు చేయటం మొదలుపెట్టారు. గోపాల్ గారు, పోయిన నెల మీరు 1,00,000 సార్లు రామనామాన్ని జపించారు, ఈ నెల మీరు 500 సార్లే జపించారు. ఏంటి, ఆరోగ్యం బాగాలేదా? ఇంట్లో ఎవరన్నా ఆసుపత్రిలో ఉన్నారా? మీకోసం మేము ప్రార్థన చేస్తాము, మేమంతా కూడా మా రామనామ తపశ్శక్తి మీకు ధారపోస్తాము అంటే, లేదమ్మా కొంచెం బిజినెస్లో బిజీ అయిపోయాను అంటే, బిజినెస్లో ఉంటూ కూడా ఒకసారి రామనామాన్ని జపించండి. ఇలా ఫోన్లు చేయటము, పోస్ట్ కార్డులు రాయటము. స్కూల్లో చదివేటటువంటి పిల్లలు పోస్ట్ కార్డులు రాసి, आपने पिछले महीने 10,000 बार राम नाम जाप किया, इस बार रामनवमी आ रहा है, अब 20,000 बार जाप कीजिए. ఒక నెలలో 1,00,000 సార్లు గనక ఎవరన్నా రామనామాన్ని జపిస్తే సురేష్ శర్మ తనకు వచ్చిన లాభంలోని కొంత భాగాన్ని పెట్టి కౌంటర్స్ని ఇచ్చాడు. కౌంటర్ అంటే ఏంటంటే రామ్ 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 అంటూ ఇలా కౌంట్ చేసుకుంటూ ఉండొచ్చు. అంతా ఆపేసిన తర్వాత చూస్తే 6,432 ఉంటుంది అక్కడ. ఓహో, రాసుకుంటారు. కౌంటర్స్ ఇచ్చారు. కొందరు నేను 1,000,000 సార్లు జపించాను, 1,000,000 సార్లు జపించిన వాళ్ళకి రాముని నిలువెత్తు విగ్రహాన్ని ఇచ్చాడు. ఈ రోజుకి కూడా రామనామ మహామంత్ర బ్యాంక్ నష్టాలు లేకుండా, లాభాలతోటి, మోసాలు లేకుండా, బ్యాంకుల పన్నుల ఎగవేత లేకుండా, లోన్లు బాకీ పడకుండా, ఈఎంఐలు తప్పకుండా రామ్నామ్ మహామంత్ర బ్యాంక్ ఈరోజు బేగం బజార్లో నడుస్తోంది. అలాంటి బ్యాంకులు ఈరోజు హైదరాబాద్లో అనేక చోట్ల వచ్చినాయి. ఈరోజు 2వ తరగతి చదివే చిన్న పిల్లవాడు క్రికెట్లో ఒక 6 కొట్టిన తర్వాత, ప్లాస్టిక్ బంతితో 6 కొట్టిన తర్వాత, భారత్ కా బచ్చా బచ్చా జై శ్రీరామ్ బోలేగా అంటున్నాడు అనుకోండి. అది ఇలాంటి రామనామ మహామంత్ర బ్యాంకులు నిర్మించినటువంటి ప్రయత్నం వల్ల వచ్చింది. చిన్న ప్రయత్నాలు అద్భుతమైనటువంటి ఫలితాన్ని సృష్టించగలరు. మనమందరం రామకోటి రాస్తాం. ఇందులో ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒకళ్ళిద్దరు రామకోటి అలవాటు రాసిన వాళ్ళు ఉండవచ్చును, నాయనమ్మలో అమ్మమ్మలో తాతలో రాసిన వాళ్ళు ఉండవచ్చును, లేక రాయాలన్న కోరిక ఉన్న వాళ్ళు ఉండవచ్చును. ఈ రామనామం రాసేటటువంటి రామకోటి ఎలా ప్రారంభమైందో తెలుసా అండి? చాలా ఆసక్తికరమైన కథ. ఒక ఆయన బయలుదేరాడు. ఆయన పేరు వావిలి కొలను సుబ్బారావు. ఈ వావిలి కొలను సుబ్బారావు అనే వ్యక్తి కడప దగ్గర ఉన్నటువంటి ఒంటిమిట్టకి వెళ్ళాడు. ఒంటిమిట్ట యొక్క రామాలయాన్ని చూశాడు, రామాలయం యొక్క దుస్థితిని చూశాడు. ఈ రామాలయాన్ని మళ్ళీ నిర్మించాలని అనుకున్నాడు. ఒక్క వ్యక్తి ఏం చేయాలి? ఒక్క వ్యక్తి నిర్మించగలడా? ఒక్క వ్యక్తి దగ్గర ఉన్న యావదాస్తిని చేసిన కూడాను ఎకరాలలో విస్తృతి అయి ఉన్నటువంటి రామనామాన్ని నేను కట్టగలనా? రామ మందిరాన్ని కట్టగలనా? దాంతో ఆయన మొదలుపెట్టాడు. ఆయన ఊళ్ళు తిరగడం మొదలుపెట్టాడు. ఒక జోలె పట్టుకుని తిరగడం మొదలుపెట్టాడు. నేను ఒంటిమిట్ట రామాలయాన్ని, పోతన ఎక్కడైతే భాగవతం రాశాడో ఆ రామాలయాన్ని, పోతన తెలంగాణ వాడు అని కూడా చెప్తారు. ఆయన తెలంగాణ వాడే, ఎందుకంటే బమ్మెర మన తెలంగాణలోనే ఉంది. కానీ ఒంటిమిట్టలో కూడాను ఆయన భాగవతం అక్కడ రాశాడని చెప్తారు. ఆ ఒంటిమిట్ట కోసము మళ్ళీ గుడి కడతానని ఊళ్ళు తిరగడం మొదలుపెట్టాడు. డబ్బులు ఇవ్వమంటే ఎందుకు ఇస్తారు? ఇవ్వరు. కాబట్టి ఈయన ఏమన్నాడంటే, 1,000,000 సార్లు రామనామాన్ని రాయండి, ఇదిగో రాయడం కోసం కాగితాలు తీసుకోండి అని చెప్పి కాగితాలు ఇచ్చి, రాసే వాళ్ళకి కష్టమవుతుంది కాబట్టి గీతలు గీసి, గడులు గీసి, దాన్ని ప్రింట్ చేయించి ఊరూరా తిరిగి రామకోటి రాయడం నేర్పించాడు. ఈరోజు మన తెలుగునాట రామకోటి రాసే ప్రతివాడు వావిలి కొలను సుబ్బారావు గారు ఒక 80-90 సంవత్సరాల క్రింద చేసిన ప్రయత్నం వల్ల రామకోటి రాస్తున్నారు. ఒక్క వ్యక్తి. ఆయన నీ పేరేమిటి అంటే ఆయన అన్నాడు, నా పేరు వాసుదాసు అన్నాడు. అంటే వావిలి కొలను సుబ్బారావు, వాసు, నేను దాసుణ్ణి. ఎవరి దాసుణ్ణి? రాముడి దాసుణ్ణి. కాబట్టి నా పేరు వాసుదాసు అని చెప్పుకున్నాడు. వాసుదాసుగా వినుతికెక్కి ఆయన ఊరూరు తిరిగి రామకోటి రాయించడం ప్రారంభించి, తద్వారా ప్రజలలో భక్తిభావం రగిలించి ఒంటిమిట్ట దేవాలయాన్ని నిర్మాణం చేశాడు. కాబట్టి
ప్రతి వ్యక్తి యొక్క ప్రతి ప్రయత్నము ఒక సుదీర్ఘ లక్ష్యం కోసము 1000 మైళ్ళ ప్రయాణాన్ని ఒక అడుగుతో ప్రారంభించినట్టు నిదానంగా జాగ్రత్తగా ఓపికగా నిరంతరం గనక చేసినట్లయితే మనం విజయం సాధించగలము. ఇండివిడ్యువల్స్ కమింగ్ టుగెదర్, వ్యక్తులు కలిసినట్లయితే వ్యష్టి కాస్త సమష్టి అవుతుంది, సమష్టికి శక్తి వస్తుంది. ఆ శక్తి ద్వారా సమాజంలో, దేశంలో, ప్రపంచంలో మనం మార్పు తేగలం. సమష్టిలో మార్పు వస్తే ఏం జరుగుతుంది? 1995లో మన భారతదేశము పరమాణు పరీక్ష జరిపింది. పరమాణు పరీక్ష జరిపినప్పుడు అమెరికాకి తెలియకుండా జరిపింది. అమెరికా ఆశ్చర్యపోయింది, భారత్ ఎలా జరిపిందబ్బా ఇదని. ఆ తర్వాత భారత్ మీద ఆంక్షలు విధించింది. ఈ మధ్య టారిఫ్ల గురించి మన వాళ్ళు చాలామంది పేపర్లు చదివి కంగారు పడుతున్నారు. మిత్రులారా, ఈరోజు అన్నీ ఉన్న సమయంలో టారిఫ్లు వచ్చినాయి. 1995లో మన బంగారాన్ని అంతర్జాతీయ వీధిలో తాకట్టు పెట్టి మనము అప్పులు ఈఎంఐలు కట్టింది భారతదేశం. ఆ సమయంలో మనము ఆటం బాంబు పేల్చినందుకు మన మీద ఆంక్షలు విధించారు. ఆంక్షలు విధించినప్పుడు ఈ దేశపు జనత లేచి నిలబడింది. విదేశాల్లో ఉన్న భారతీయుడు ఇండియా బాండ్స్ని, ఇండియా సెల్ఫ్ రిలయన్స్ బాండ్స్ని కొన్నాడు. మనకి $5 బిలియన్ కావాల్సి ఉంటే $10 బిలియన్ ప్రవాసీ భారతీయులు కొన్నారు. ప్రవాసీ భారతీయుల సామూహిక శక్తిని ఆవాహన మనం చేయగలిగాం. కాబట్టి ఈ దేశంలో వ్యక్తి నుంచి సమష్టికి ఎదిగినప్పుడు, అహం నుంచి వయంకి వెళ్ళినప్పుడు, మనందరము కలిసి మంచి పని చేసినప్పుడు, మనందరము సమాజం గురించి ఆలోచించినప్పుడు ఈ సమాజంలో మార్పు వస్తుంది, వచ్చి తీరుతుంది. ఇవాళ రాదు, రేపు వస్తుంది, రేపు రాదు, ఎల్లుండి వస్తుంది, మార్పు వస్తుందన్నటువంటి అఖండమైన ఆశావాదంతో మనం ముందుకు సాగాలి. ఆ పనిని చేసేందుకు మన జీవన కార్యాలు మనం ఎంచుకోవచ్చు. మన దగ్గర పాడుపడిన గుడులు ఉన్నాయి. ఆ గుడిలో మురికిపోబడినటువంటి కోనేరుంది. దాన్ని శుభ్రం చేసేందుకు నేను ఒక్కడిని బయలుదేరుతాను, నాతో 10 మంది చేరుతారు. ఆ 10 మంది చేరిన తర్వాత అది బాగవుతుంది. జడ్చర్ల దగ్గర కౌరమ్మ చెరువు అని ఒక చెరువు ఉంది, కావేరమ్మ చెరువు. ముస్లిం దురాక్రమణదారులు వచ్చినప్పుడు ఆమె తన ప్రాణాలను అర్పించినటువంటి వీర కావేరమ్మ. ఆమె కథ మన చరిత్ర పుస్తకాల్లో లేదు. కానీ ఆ కావేరమ్మ చెరువుని బాగు చేయడం కోసం ఒక కుర్రవాడు బయలుదేరాడు. ఈరోజు అతని వెంట 100 మంది ఉన్నారు. 100 మంది కలిసి కావేరమ్మ చెరువు, కౌరమ్మ చెరువు అంటారు, జడ్చర్లలోని కౌరమ్మ చెరువును బాగు చేస్తున్నారు. మన చుట్టుపక్కల జరుగుతున్నటువంటి మంచి పనులు. మనము కూడా ఒక మంచి పనిని ఎంచుకుని రోజుకొక్క దేశభక్తుడి గురించి, ఆ రోజు పుట్టిన దేశభక్తుడి గురించి సోషల్ మీడియాలో ఒక చిన్న 1 పారాగ్రాఫ్ పోస్ట్ పెడతాను. ఇక్కడ మదన్ లాల్ ఢీంగ్రా ఉన్నాడు. మదన్ లాల్ ఢీంగ్రా లండన్లో ఉన్నటువంటి కర్జన్ వైలీ అనే బ్రిటిష్ అధికారిని చంపేసిన తరువాత ఆయన తనంతట తానుగా లొంగిపోయి ఉరికంబాన్ని ఎక్కడానికి ఇష్టపడ్డాడు. ఆ మదన్ లాల్ ఢీంగ్రా భారతదేశపు విప్లవపు వేడి ఏంటో ఇంగ్లాండ్ నేల లోపల చూపించినటువంటి వ్యక్తి. ఇక్కడ మదన్ మోహన్ మాలవ్య ఉన్నారు. ఈ మదన్ మోహన్ మాలవ్య గారు, వీరి కథను మనం ఒక చిన్న పారాగ్రాఫ్గా చెప్పొచ్చును. మదన్ మోహన్ మాలవ్య గారు బనారస్ హిందూ యూనివర్సిటీని కట్టించారు. బనారస్ హిందూ యూనివర్సిటీని కట్టించిన తర్వాత ఆయనకు అనుమానం వచ్చింది, ఈ దేశంలో తరువాతి కాలంలో సెక్యులర్ కోతులు వస్తాయి, ఈ కోతులు బనారస్ హిందూ యూనివర్సిటీలోని హిందూని తొలగించేయవచ్చునని హిందూ యూనివర్సిటీని కడుతున్నప్పుడు ప్రతి ఇటుక మీద హిందూ 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 అని ముద్రింపజేసి ఇటుకని బట్టీలో పెట్టినప్పుడే BHU, హెచ్ పెద్దగా ఉంది, హెచ్ అంటే ఏంటి, హిందూ అని ఇటుకలు తయారు చేయించి బనారస్ హిందూ యూనివర్సిటీని కట్టించారు. అందుకే ఇన్ని సెక్యులర్ పాలకులు వచ్చి, కుహనా సెక్యులర్ పాలకులు వచ్చినా బనారస్ హిందూ యూనివర్సిటీగానే మిగిలింది. ఆయన నిజాం దగ్గరకు వచ్చాడు, నేను బనారస్ హిందూ యూనివర్సిటీ కడతాను, నాకు డబ్బులు ఇవ్వు అన్నాడు. నిజాం గారికి కోపం వచ్చిందా, నువ్వు హిందువులకి కడతానంటున్నావు, పైగా నన్ను ముస్లిం డబ్బులు అడుగుతావా అని చెప్పి తన చెప్పు విసిరాడు ఈయన మీద. మదన్ మోహన్ మాలవ్య చెప్పు తీసుకుని దండం పెట్టి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత కొంచెం సేపటికి సేవకులు పరిగెత్తుకొచ్చి
హుజూర్ హుజూర్ అన్యాయం అయిపోయింది, గడబడ్ హోగయా, గఫ్లేబాజీ హోగయా. ఏమైంది అంటే మీ చెప్పుని బజార్లో అమ్మకానికి పెట్టాడు సార్ ఈ మదన్ మోహన్ మాలవీయ. నిజాం గారి చెప్పు, ఒక చెప్పు ఎంత కొంటారు, వేలం పాట పాడంటే ఒకడు 5 పైసలు అంటున్నాడు, ఒకడు 10 పైసలు అంటున్నాడు. ప్రభు మీ పరువు పోతోంది అన్నాడు. అవునా, నా పరువు పోతోందా, అయితే ఎంత ధరన్నా పెట్టి ఆ చెప్పును కొనుక్కుని మళ్ళీ తీసుకుని రండి. ఆయన మామూలుగా 1000 రూపాయలు విరాళం ఇస్తే దండం పెట్టి బయటకు వచ్చే మదన్ మోహన్ మాలవీయ 10,000 రూపాయలకి కానీ ఆ చెప్పును అమ్మలే. ఒంటి చెప్పు, తన చెప్పుని తానే కొనుక్కుని తన చెప్పుతో తన చెంపని తానే కొట్టుకున్నాడు నిజాం నవాబు మదన్ మోహన్ మాలవీయ. ఈయన కథను సోషల్ మీడియాలో ఒక చిన్న పారాగ్రాఫ్ పెట్టండి. అక్కడ భగత్ సింగ్ ఉన్నాడు, భగత్ సింగ్కి సంబంధించినటువంటి ఒక చిన్న కథని సోషల్ మీడియాలో ఒక 4 లైన్లు రాయండి. వివేకానందుడికి సంబంధించినటువంటి సూక్తులు రోజుకొకటి రాయండి. సోషల్ మీడియా ద్వారా మనం ఈ మార్పు తీసుకుని రావాలి. రోజు ఒక సూక్తి వస్తుంది అంటే ఈ సూక్తి ప్రతిరోజు వస్తుంది కాబట్టి చదవడం అలవాటు అవుతుంది. ఈరోజు నేను ఫోటో పెడతాను, గుడ్ మార్నింగ్ పెడతాను. గుడ్ మార్నింగ్ పెట్టే దానిలో నేను 52 శక్తిపీఠాల ఫోటోలను సేకరించి 52 శక్తిపీఠాల ఫోటోను పెడతాను. రోజుకొక్క శక్తిపీఠం. లంకాయాం శాంకరీదేవి, శ్రీలంకలో అమ్మవారు అక్కడ శాంకరీదేవి రూపంలో ఉన్నారు. మళ్ళీ అలంపురంలో జోగులాంబ, పిఠాపురంలో పురుహూతిక. ఒక్కొక్క దేవత అమ్మవారి యొక్క ఫోటోతో ఒక్కొక్క రోజు గుడ్ మార్నింగ్ చెప్పండి, ఆ అమ్మవారు ఎవరో పెట్టండి. సోషల్ మీడియా ద్వారా మీకు తెలియనటువంటి అవేర్నెస్ని క్రియేట్ చేస్తారు. చిన్న పని పెద్ద మార్పు సమాజంలో తీసుకుని రాగలం. కాబట్టి దీని గురించి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడాను, ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్నారని నాకు చెప్పడం జరిగింది. ఆ దృష్ట్యా ఈ విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. మిత్రులారా, మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్తాను. ఈరోజు పాకిస్తాన్లో బలూచిస్తాన్ అని ఒక రాష్ట్రం ఉంది. ఆ బలూచిస్తాన్లో ఎప్పుడైతే ముస్లిం పరిపాలన వచ్చిందో అక్కడి నుంచి హిందువులు పారిపోయారు. ఈ పారిపోయినటువంటి హిందువులు ఎక్కడికి వచ్చారు? గుజరాత్కి వచ్చారు. గుజరాత్ నుంచి మహారాష్ట్రకు వచ్చారు. మహారాష్ట్ర నుంచి కర్ణాటకకు వచ్చారు. కర్ణాటక నుంచి తెలంగాణ, తెలంగాణ నుంచి ఆంధ్రకు వచ్చారు. ఇక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళ భాష మారిపోయింది. తెలంగాణలో తెలంగాణ తెలుగు మాట్లాడతారు, ఆంధ్రలో కోస్తాంధ్ర తెలుగు మాట్లాడతారు, తమిళనాడులో కర్ణాటకలో కన్నడ భాష మాట్లాడతారు, మహారాష్ట్రలో మరాఠీ మాట్లాడతారు, గుజరాత్లో గుజరాతీ భాష మాట్లాడతారు. రకరకాల పేర్లు ఉన్నాయి. కొందరు వాళ్ళని భావసార్ క్షత్రియులు అంటారు, కొందరు రంగ్రేజులు అంటారు, ఆంధ్రలో రంగ్రీజులు అంటారు. ఇట్లా రకరకాల పేర్లు ఉన్నాయి. కానీ 1000 సంవత్సరాల క్రితము బలూచిస్తాన్లో నుంచి వచ్చేసినటువంటి వాళ్ళు ఈ రోజుకి కూడా 1000 సంవత్సరాల తరువాత భాష మారిపోయింది, కట్టు మారిపోయింది, బొట్టు మారిపోయింది, తీరు మారిపోయింది, తిండి మారిపోయింది, ఒక్కటి మారలేదు. అదేంటంటే వాళ్ళు బలూచిస్తాన్ నుంచి పారిపోయి వస్తున్నప్పుడు తమ కులదేవత పేరుని వెంట తెచ్చుకున్నారండి, హింగులాజ్ మాత. మీరు ఎవరైనా భావసార క్షత్రియుని కలిస్తే మీ కులదేవత ఎవరయ్యా అంటే హింగులాజ్ మాత అంటాడు. హింగులాజ్ ఎక్కడుంది? హింగులాజ్ ఈరోజు పాకిస్తాన్లో ఉంది. హింగులాజ్ మాతని వాడు ఈరోజు స్మరిస్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే ఈరోజు నాకు శక్తి లేదు, కానీ శక్తి వచ్చినప్పుడు హింగులాజ్ భారతదేశంలో అంతర్భాగం అవుతుంది. నా కులదేవతని నేను పూజ చేసుకోగలను. కాబట్టి చిన్న చిన్న పనుల ద్వారా మనం సమాజంలో మార్పు తీసుకుని రావచ్చు. మరొక్క ఉదాహరణ ఇచ్చి ముందుకు సాగిపోదాం. నాకు ఒక మిత్రుడు ఉండేవాడు. ఆయన పేరు ఈమని చెంచురామూర్తి. నాకన్నా వయసులో పెద్ద. ఆయనని కమ్యూనిస్టులు కొట్టారు, ఆర్ఎస్ఎస్ శాఖలు నడిపిస్తున్నందుకు. కొట్టితే ఆయనకి ఆ దెబ్బలకి పక్షవాతం వచ్చింది. పక్షవాతం వచ్చిన తర్వాత ఆయన ఆసుపత్రికి మంచానికి పరిమితమయ్యారు. కానీ ఆయన ఈ దేశం కోసం ఏదో చేయాలన్న తపన ఆయనకుంది. ఏం చెయ్యాలి, చేతు వంకరపోయింది, ఒక చెయ్యి కొద్దిగా పనిచేస్తుంది, మాట ఆయన మాట్లాడితే సరిగ్గా మాట వినిపించదు, అర్థం కాదు. ఆయన పొద్దున లేవగానే స్నానం చేసి బొట్టు పెట్టుకుని ఒక చిన్నపాటి సంచి తెచ్చుకుని ఆ కార్యాలయం ముందు ఒక కుర్చీ వేసుకుని కూర్చునేవాడు. ఒక చిన్న పళ్ళెంలో కాస్త కుంకుమ ఉండేది. ఆ సంచిలో పటికలు, మిశ్రీ అంటాం కదండి, మిశ్రీ పటిక బెల్లం పెట్టుకుని కూర్చునేవాళ్ళు. ఆ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళందరికీ
చెయ్యెత్తి నమస్కారం పెట్టేవాడు, వాళ్ళకి బొట్టు పెట్టేవాడు, పటిక బెల్లం ఇచ్చేవాడు, వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకునేవాడు కాదు. నెమ్మదిగా ముందు ఒకళ్ళు పెట్టించుకున్నారు, ఒకళ్ళు దూరంగా నిలబడి చూశారు. 2 రోజులైంది, 3 రోజులైంది, కొన్ని నెలలు అయ్యేటప్పటికీ ఆయన దగ్గర బొట్టు పెట్టించుకుని పటిక బెల్లం ప్రసాదం తీసుకునే వాళ్ళ సంఖ్య 100లకు చేరింది. నోటితో మాట లేదు, ఏమీ చెప్పడం లేదు, కానీ అతను భరోసా ఇస్తున్నాడు. ఈమని చెంచురామ్మూర్తి. కొందరు వచ్చి, తాత మాకు చాలా సమస్యలు ఉన్నాయి, ఆఫీస్లో పలానా వాడు వేధిస్తున్నాడు, ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలియదు అంటే బొట్టు పెట్టి రామ్ రామ్. ఇంకెవడో వచ్చేవాడు, నా కుటుంబంలో అన్ని సమస్యలే, అప్పులు, ఎలా ఏం చేయాలో తెలియదు, బొట్టు పెట్టి రామ్ రామ్. మీరు నమ్మరు, ఈమని చెంచురామ్మూర్తి గారు చనిపోయిన తరువాత ఎవరు ఈయన ఈ బొట్టు పెట్టి మిశ్రి పలుకులు ఇచ్చేటటువంటి వ్యక్తి కనపడటం లేదని కార్యాలయంలోకి వచ్చి కనుక్కున్న వాళ్ళ సంఖ్య వేలల్లో ఉంది. చిన్న పని ద్వారా సమాజంలో పెద్ద మార్పు మనం తీసుకుని రాగలం మిత్రులారా. కాబట్టి ఉపాధ్యాయులమైనటువంటి మనము, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి మనము కొత్త జనరేషన్ని తయారు చేసే వ్యక్తులము, రేపటి జనరేషన్ని తయారు చేసే వ్యక్తులము. ఇందాక ఇక్కడ ఫోటో తీసే పిల్లవాడు మొత్తము విభూతి చూర్ణం ధరించి వచ్చి నిలబడి ఉన్నాడు. ఇక్కడ చాలామంది పిల్లలు నుదుట బొట్టు పెట్టుకుని వచ్చారు. తల్లిదండ్రులు ఇచ్చినటువంటి సంస్కారము, విద్యార్థులు ఉపాధ్యాయులు ఇచ్చిన సంస్కారము, వాటిని వాళ్ళు కొనసాగిస్తున్నారు. కాబట్టి మనము జీవితంలో విద్యార్థులకు నేర్పవలసినటువంటి మంచి విషయాలు నేర్పగలగాలి. బోధన గురించి మీరందరూ టీచర్లు, మీకు చెప్పనవసరం లేదు. లర్నింగ్ ఈజ్ అ 4 స్టేజ్ ప్రాసెస్. 4 దశల్లో చదువు ఉంటుంది. ఎలా ఉంటుంది? మన సంస్కృత భాషలో చెప్తారు, ఆచార్యాత్ పాదమాదత్తి. ఆచార్యుడు అంటే టీచరు, పాదము అంటే 25%. టీచర్ క్లాస్ రూములో చెప్పేది 25%. క్లాస్ రూమ్లో మనం చెప్పే పాఠము 25%. ఆచార్యాత్ పాదమాదత్తి. పాదం శిష్య స్వమేధయా. మిగతా 25% ఎవరి ద్వారా? శిష్యుని యొక్క, విద్యార్థి యొక్క స్వమేధస్సు ద్వారా, అతని తెలివితేటల ద్వారా. 3వ 25% ఎలాగా? పాదం సబ్రహ్మచారిభ్య. అంటే నా తోటి విద్యార్థులతో కలిసి నేను ఏదైతే కంబైన్ స్టడీ చేస్తాను, కలిసి డిస్కస్ చేస్తాను, మాట్లాడుతాను సబ్జెక్టు గురించి, పాఠం గురించి, దాని ద్వారా 25% వస్తుంది. ఆచార్యాత్ పాదమాదత్తే పాదం శిష్య స్వమేధయా పాదం సబ్రహ్మచారిభ్య. మిగతా 25% పాదం కాలక్రమేణయ, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం, అనేక సంవత్సరాలు దానిని అనుభూతి చెందడము ద్వారా ఆ పాఠాన్ని మనం అసలైన పాఠం యొక్క చిట్ట చివరి 25% నేర్చుకుంటాం. మనం క్లాస్ రూములో చెప్పిన పాఠాన్ని పిల్లవాడి యొక్క మేధస్సును పెంచే బాధ్యత మనది. పిల్లవాడికి కావలసినటువంటి సబ్రహ్మచారి, మంచి తోటి విద్యార్థుల్ని కల్పించవలసిన బాధ్యత మనది. అదేవిధంగా కాలక్రమేణా వాళ్లకు మళ్ళీ జీవితంలో ఏ దశకు వెళ్ళినా కూడాను ఆ పాఠం అర్థమయ్యేలా చేయగలగడం, ఇది మనం చేయవలసిన పని. ఇది టీచర్ మాత్రమే చేయగలడు. నా జీవితంలో మర్చిపోలేని సంఘటన ఉంది. నేను 10వ తరగతి పాస్ అయిన తర్వాత మా మ్యాథమెటిక్స్ టీచర్ దగ్గరికి వెళ్ళాను. మ్యాథమెటిక్స్లో చాలా పూర్ స్టూడెంట్ని, 33 మార్కులతో నేను పాస్ అయ్యాను. ఆ సంవత్సరం ఒక ప్రత్యేకమైన నిబంధన పెట్టింది ప్రభుత్వము. అన్ని సబ్జెక్టులో 40 వచ్చి ఒక సబ్జెక్టులో 25 నుంచి 35 వస్తే పాస్. నాకు 33 మార్కులు వచ్చినా 10th పాస్. నేను ఈరోజు 35 పాస్ మార్క్స్. నాకు లెక్కలు అస్సలు రావు. మా లెక్కల మాస్టర్ని చూస్తే వణుకు పుట్టేది. ఆ లెక్కల మాస్టర్ 10th పాస్ అయ్యాక అందరికీ దండం పెడుతూ లెక్కల మాస్టర్ దగ్గరికి వెళ్ళి దండం పెట్టాను. భయంగా దూరం నుంచి దండం పెట్టాను. దండం పెడితే ఆయన దగ్గరికి తీసుకున్నాను. ఎందుకంటే ఆయన బాగా కొట్టారు తప్పు చేసినందుకు, లెక్కలు తప్పు చేసినందుకు, క్లాస్ బంక్ చేసినందుకు. ఆయన దగ్గరికి తీసుకుని, ఒరే సుధాకర్, నువ్వు బ్రతికేటట్టయితే 9వ ఎక్కంలాగా బ్రతుకురా, 8వ ఎక్కంలాగా బ్రతకొద్దురా అన్నాడు. మనకి ముందే లెక్కలు రావు, దానికి 8వ ఎక్కం ఏంటి, 9వ ఎక్కం ఏంటి, వాటికి జీవితంతో సంబంధం ఏంటి అర్థం కాలేదు. గురువుగారు అన్నారు, ఒరే 9వ ఎక్కం 8వ ఎక్కం ఒకసారి చూడు, 8 1 8. నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను.
8 2 16, 1 + 6 7 అయింది. 8 3 24, 2 + 4 6 అయింది. 8 4 32, 3 + 2 5 అయింది. ఏం జరుగుతోందిరా? 8 7 5 6 5 4 3 2 1 0. 9వ ఎక్కం లాగా ఉండరా? 9 1 9, 9 2 18, 1 + 8 9, 9 3 27, 2 + 7 9, 9 4 36, 3 + 6 9, 9 5 45, 5 + 4 9, 9 6 54, 4 + 5 9. ఇక్కడ 9 9 9 9 9 9, ఇక్కడ 8 7 6 5 4 3 2 1 0. జీవితంలో నీ బ్రతుకు 9వ ఎక్కంలాగా ఉండాలి. నువ్వు చేపట్టిన విషయాన్ని అదే ధ్యాసతో, అదే పట్టుదలతో, అదే ఉత్సాహంతో జీవితం అంతా కొనసాగించు. 9వ ఎక్కంలాగా 1వ రోజు ఉత్సాహంగా మొదలుపెట్టి 2వ రోజు ఢీలాపడి, 3వ రోజు నీరసిల్లి, 4వ రోజు కునారిల్లి, 5వ రోజుకి అఘారించి, 6వ రోజుకి ఎటు కాకుండా అన్నీ ఆపేసేసి ఈ బ్రతుకు నీకొద్దురా, నువ్వు 9వ ఎక్కంలాగా బ్రతుకు. కేవలము ఉపాధ్యాయుడు మాత్రమే చెప్పగలిగిన పాఠం ఇది. కాబట్టి మన తరువాతి తరాలలో కూడా ఈ దేశభక్తిని, ధర్మభక్తిని, జాతి పట్ల ప్రేమను, ఈ దేశం కోసం ఏదో చెయ్యాలన్నటువంటి తపనను, నేను ఉద్యోగంలో ఉత్తరోత్తర అభివృద్ధి చెందినప్పటికీ కూడాను నా ధర్మం కోసము, దేశం కోసము, సమాజం కోసము, తోటి వాళ్ళ కోసం పని చేయాలన్నటువంటి భావనను నిర్మించగలిగే సామర్థ్యం ఉన్నటువంటి ఉపాధ్యాయులమైన మనము ఆ దిశగా ఆలోచించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఉపాధ్యాయులు అలా బోధన చేశారు కాబట్టే ఇప్పటి వరకు మనం అలా బ్రతకగలిగాము. మన తరువాతి తరాలకు ఇది అందించాలి. ఈ ఆలోచనలు మనము మన తరువాతి తరాలకు అందించినట్టయితే ఈ జెండా కింద పడకుండా ఇంకొకడు పట్టుకుంటాడు. ఈ దేశం అఖండ గంగా ప్రవాహంలాగా ఎందుకు ప్రవహిస్తున్నది? ఇట్లారా ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ కార్యక్రమానికి పిలవడం కోసము ఘటనాయకుల్ని ఏర్పాటు చేసుకున్నాము. ఘటనాయకులు ఇంటింటికి వెళ్ళారు, ఫోన్ చేశారు, వాట్సాప్ చెప్పారు, ఇక్కడ ఉప్మా ఏర్పాటు చేశాము, ఆ తర్వాత టీ ఏర్పాటు చేశాము. ఇంత చేసిన తర్వాత 300 మందిని పిలిస్తే 150 మంది వస్తారు. మనదే కాదు, రాజకీయ కార్యక్రమాలకైతే పొట్లాం అండ్ పులిహోర ఇస్తే కానీ మీటింగ్కి రారు. ఇది కాకుండా బస్సు ప్రయాణము, డబ్బులు ఇన్ని ఇస్తే కూడాను ఈ హాలు నిండాలంటే 10 లక్షలు ఖర్చు చేయాలి. కుంభమేళాకి రావడానికి, ప్రజలను ఆహ్వానించడానికి ఎంత ఖర్చు చేశారు? ఎవరు ఆహ్వానించారు? ఎవరు పిలిచారు? ఎవరు రాగానే మీకు పులిహోర పొట్లాలు ఇచ్చి 100 రూపాయలు వచ్చినందుకు 100 రూపీస్ లేలో అని ఇచ్చిన వాళ్ళు ఎవరున్నారు? స్వతస్ఫూర్తంగా జాతిలో ఇది నా పండుగని భావించిన రోజున, ఇది నా కర్తవ్యము, ఆ గంగా నదిలో ఈ సమయంలో మునక వేయటము నా పూర్వజన్మ సుకృతమని భావించిన వాళ్ళు ఎప్పుడైతే తయారవుతారో అప్పుడు కుంభమేళాకి వెళ్ళేటటువంటి వాళ్ళకి ఎవరు చెప్పనక్కర్లేదు. నేను అస్సాంలో పనిచేశానని చెప్పారు. అస్సాంలో కామాఖ్య అమ్మవారు ఉంటారు. కామాఖ్య అమ్మవారు తంత్ర విద్యకి చాలా ఫేమస్. అమ్మవారి యోనిపీఠం ఉంటుంది. అక్కడ యోనిపీఠాన్ని పూజిస్తారు. అక్కడ అమ్మవారి మూర్తి ఉండదు, కేవలం యోనిపీఠమే ఉంటుంది. అక్కడ సంవత్సరంలో ఒక 6 రోజుల పాటు అమ్మవారికి ఋతుక్రమం వస్తుందండి. ఆ సమయంలో నదుల నీళ్ళన్నీ కూడా ఎర్రబారిపోతాయి. అస్సాంలో ఏ పుణ్యకార్యం చేయరు. మొత్తం ఈ 6 రోజులు కూడాను మైల దినాలు. 6వ రోజున అమ్మవారు స్నానం చేసిన తరువాతనే మళ్ళీ పుణ్యకార్యాలు, పెళ్ళిళ్ళు, పండగలు, పొలాలు, నాగళ్ళు, మిగతా అన్ని. 6 రోజుల పాటు అస్సాం ఖాళీ ఉంటుంది. దాన్ని అంబువాసి అంటారు. మీరు ఇంటర్నెట్లో కొడితే మీకు దొరుకుతుంది. అంబువాసి, AMBUVACHI, అంబువాసి. ఈ అంబువాసి చి అని ఉంది, కానీ నేను ఉచ్చారణ అంబువాసి అంటున్నాను. అసమ్యాల సి అంటారు కానీ స్పెల్లింగ్ CHI. ఈ అంబువాసి మేళాకి దేశాలలో ఉన్నటువంటి తాంత్రికులు, హిమాలయాల్లో ఉండేవాళ్ళు, వింధ్యలోని కొండ కోణల్లో ఉండేవాళ్ళు, కేరళలోని చిట్ట చివరి వైనాడు అడవుల్లో ఉండేవాళ్ళు ఎలా తెలుసుకుంటారు, ఎలా వస్తారు? అక్కడ 7 రోజుల పాటు తంత్ర విద్యలో అమ్మవారిని ధ్యానం చేసి వెళ్తారు. ఎవరు చెప్పారు వాళ్ళకి?
ఇన్విటేషన్ కార్డు ఎవరు పంపించారు వాళ్ళకి? అక్కడ ఏ సదుపాయం ఉండదు, కొండ మీద ఉంటుంది, అక్కడ తినడానికి తిండి ఉండదు. కానీ 6 రోజులు 7 రోజులు అమ్మవారి సాధన కోసం వస్తాడు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం కలిసే చోట పరశురామ కుండం అని ఉంటుంది. పరశురాముడు రేణుకాదేవిని తల్లిని చంపిన తర్వాత గొడ్డలి చేతికి అతుక్కుందట. పాపం ఎక్కడ స్నానం చేసినా అది బయటకు రాలేదట. బయటకు రాకపోతే చిట్ట చివరికి ఒక చోటకి అరుణాచల్ ప్రదేశ్లో ఒక చోటకి వెళ్ళి అక్కడ స్నానం చేస్తే ఆ గొడ్డలి కాస్త ఊడొచ్చిందిట. కథ ఇది, అక్కడి ప్రజల నమ్మకం ఇది. గొడ్డలి ఊడొచ్చింది కాబట్టి ఇది చాలా పవిత్రమైనది అని ఆయన అక్కడ స్నానం చేశాడు. దాని పేరు పరశురామ కుండం. మిత్రులారా, పరశురామ కుండంలో సంక్రాంతి సమయంలో 3 రోజుల మేళా జరుగుతుంది. పరశురామ కుండము దట్టమైన భయంకరమైన అడవుల్లో ఉంది. ఇప్పటికీ రోడ్డు లేదు, విద్యుత్తు లేదు, సెల్ ఫోన్లు పనిచేయవు, అక్కడ ఉండడానికి హోటళ్ళు లేవు, అక్కడ ఏవీ లేవు. పరశురామ కుండంలో 15 లక్షల మంది ప్రజలు వస్తారండి. గుజరాత్ నుంచి వస్తారు, ఉత్తరాఖండ్ నుంచి వస్తారు, మధ్యప్రదేశ్ నుంచి వస్తారు, దక్షిణ భారతదేశం నుంచి వస్తారు పరశురామ కుండంలో ఆ 3 రోజులు స్నానం చేయటం కోసం. ఎవరి ఇన్విటేషన్ మీద వచ్చింది? కాబట్టి జాతిని మేల్కొలిపే పని చేసేవాళ్ళు ఆ జాతీయ భావనను ఇంటర్నలైజ్ చేయాలి. ఇంకొకడు నాకు పిలవనవసరం లేదు, ఇది నా పని నేను చెయ్యాలి. ఎప్పుడైతే వ్యష్టి నుంచి సమష్టిగా మారుతుందో సమాజానికి శక్తి వస్తుంది. అది మనం చేసినట్లయితే ఉపాధ్యాయులమైనటువంటి మన మీద ఆ బాధ్యత ఉన్నది. మనం ఆ పనిని చేయాలి. మనం సమాజ జీవితంలోని ఏ ఫీల్డ్లో ఉన్నా, ఏ క్షేత్రంలో ఉన్నా కూడాను ఈ పనిని మనం కొనసాగించాలి. దానికోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కొన్ని పుస్తకాలు ఉన్నాయి, సంఘ సాహిత్యము, వాటిని తప్పనిసరిగా కొని చదవండి. ఎందుకంటే సంఘానికి సంబంధించి కానీ, హిందుత్వానికి సంబంధించి కానీ, జాతీయ భావానికి సంబంధించి కానీ ఉన్నటువంటి దేశ దేశాల్లో ఏం జరుగుతుందో, మన కార్యకర్తలు ఏ రకంగా పనిచేస్తున్నారో తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటి ఆధారంగా మనల్ని మనము ఉత్తమమైనటువంటి పౌరులుగా, ఉత్తమమైనటువంటి పౌరుల నుంచి ఉత్తమమైన కుటుంబానికి అధిపతులుగా, ఉత్తమమైన కుటుంబం నుంచి ఈ యావత్ సమాజము నాది, కులమత వర్గ వర్ణ విభేదాలకు అతీతంగా సమరసతతో జీవించేలా, వీటన్నిటితో పాటు నా సృష్టికి కారణమైనటువంటి ఈ పర్యావరణాన్ని కాపాడుతూ ఈ గ్రామీణ జీవితాన్ని అభివృద్ధి చేసేటటువంటి పంచ పరివర్తనల్ని సాధించడం కోసము మనందరము కృతకృత్యులు కావాలి. ఈ అవకాశం ఇచ్చిన మీకు, ఇంత ఓపికగా విన్నటువంటి శ్రోతలకు, ముఖ్యంగా నాకు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు మిత్రులు చెప్పింది ఏంటంటే 30 మందిని మేము పోగు చేస్తామండి అన్నారు. ఇక్కడ చూస్తే దానికి 5 రెట్లు, అంటే సమాజంలో ఎంత స్పందన ఉంది. 150 మందిని మనం ఇక్కడ ఈరోజు సెలవు వచ్చి హాయిగా ఇంట్లో సినిమాలో, ఓటీటీలో, నెట్ఫ్లిక్స్లో చూడకుండా ఇక్కడికి రాగలిగామంటే మనందరము కూడాను మనలో ఉన్నటువంటి ఈ తేజస్సుని, తపస్సుని మిగతా సమాజానికి అందించేటటువంటి ఈ పంచ పరివర్తన దిశగా పనిచేసేటటువంటి ఈ గొప్ప ప్రయత్నంలో మనం కూడా పాత్రధారులము, సూత్రధారులము, కీలకమైనటువంటి రథసారథులము కావాలి. ఆ ఉద్దేశంతో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.